ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 18 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడే. వ్యాఖ్యాన అంశం సహోదర ప్రేమ చివరి భాగం. వ్యాఖ్యానాంశం సహోదర ప్రేమ చివరి భాగం. సహోదర ప్రేమకు పునాదుల గురించి మనం 4 అంశాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఈరోజు 5వదిగా సహోదర ప్రేమ ఉన్న చోట ఆదుకోవటం ఉంటుంది. 5వది సహోదర ప్రేమ ఉన్న చోట ఆదుకోవటం ఉంటుంది. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టమును అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి అని 2-3 వచనాలు చూస్తున్నాం. అలాగే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి అని 13వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. వివిధ నిర్బంధాలలో, బంధకాలలో, అవసరతల్లో ఉన్న వారిని జ్ఞాపకం ఉంచుకొని ఆదుకోవటం సహోదర ప్రేమ ఉన్నవారి లక్షణం. పిల్లికి సైతం బిచ్చం పెట్టని విశ్వాసులు అసలు విశ్వాసులేనా? ప్రేమ ఎప్పుడూ ఇవ్వాలని తహతహలాడుతుంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక తను ఒక్కగానొక్క కుమారుని ఇచ్చాడు. యోహాను సువార్త 3:16. ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. ప్రేమించిన వారు ఇవ్వకుండా ఉండలేరు. సహోదర ప్రేమ మనం ఇతరులకు సాయపడేలా చేస్తుంది. ఉపకారం, ధర్మం అనేవి యాగాలు లేక యజ్ఞాలు అని హెబ్రీ 13:16లో చూస్తూ ఉన్నాం. యజ్ఞాలు చేసేదెవరు? యాజకులు. విశ్వాసులంతా యాజకులే అని క్రొత్త నిబంధన ఘోషిస్తూ ఉంది. విశ్వాసులంతా తమ సాటి మనుషులకు చేసే ఉపకారాలు దేవుని దృష్టిలో యాజకులుగా వారు చేసే అర్పణలు, బలులు. ఇది విశ్వాసులకున్న ఆధిక్యత. సహోదరుడు అనబడిన వాడు, విశ్వాసి అని పిలిపించుకునేవాడు లోభిగా ఉండడం క్రైస్తవ ధర్మానికి విరుద్ధం. ఉన్నంతలో తాహతకు మించి ఉపకారాలు, ధర్మాలు చేయాలి. ఇక 6వదిగా ఆత్మఫలమే సహోదర ప్రేమ. చివరిగా 6వది ఆత్మఫలమే సహోదర ప్రేమ. మీరంతా సహోదర ప్రేమ పెంపొందించుకోండి అని హెబ్రీ గ్రంథకర్త రాయటం లేదు. విశ్వాసుల్లో సహోదర ప్రేమ ఉంది. కొందరు దాన్ని బయటికి కనిపించకుండా తొక్కి పెడుతున్నారు. కొందరు దాన్ని నిలువరముగా ఉండనియడం లేదు. అన్ని వేళ్లలోనూ జీవితాంతం సహోదర ప్రేమ కంటిన్యూ అయ్యేలా చూసుకోండి అని మాత్రమే ఈ హెచ్చరిక. ఒక వ్యక్తి మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందిన క్షణంలోనే అతనిలో ఆత్మఫలం ఎదగటం ఆరంభమవుతుంది. ఆత్మఫలంలోని రుచి ప్రేమ గలతీ పత్రిక 3:22లో చూస్తున్నాం. ఈ పండులో 9 రుచులున్నాయి. ఈ పండు నీలో పిందిగా వచ్చి క్రమేణంగా ఎదిగి పరిపక్వమవుతూ ఉంటే ఈ 9 రుచులు అంటే గుణాలు, ప్రేమ, సంతోషం, సమాధానం మొదలైనవి నీలో వాటంతటా అవే బహిర్గతమవుతూ ఉంటాయి. అంటే బయటికి కనిపిస్తూ ఉంటాయి. విశ్వాసికి ప్రేమ అనేది సహజంగా అతనిలో పుట్టే గుణం. అతనిలోని పరిశుద్ధాత్మ మూలంగా సహజంగా అతనిలో ప్రేమ ఉంది. ఈ సహోదర ప్రేమ చల్లారిపోకుండా అప్పుడప్పుడు కాకుండా నిలువరంగా ఉంచుకోవటం, ఆదరణపూర్వకంగా కనుపరచడం మనం చేయవలసిన పని. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియుడి. శుభములతో వందనాలు.